वनस्थलीपुरम पुलिस और मलकाजगिरी एसओटी ने मुश्तरका कार्रवाई करते हुए 2 बैन रियासती मंशियात फरोशों को हिरासत में लिया है। पुलिस के मुताबिक गिरफ्तार किए गए 2 मुलजिमीन का ताल्लुक रियासत आंध्र प्रदेश के विशाखापट्टनम और मशरकी गोदावरी जिले से है। एक इतला पर कार्रवाई करते हुए पुलिस ने उन्हें वनस्थलीपुरम इलाके से हिरासत में लिया और उनके कब्जे से 1 लीटर हैश ऑयल, 2 मोबाइल फोन, 500 रुपये नकद रकम बरामद कर ली, जिनकी मालियत 3 लाख रुपये बताई गई है। दूसरी जानिब रचाकोंडा एसओटी और हयातनगर पुलिस ने भी एक बैन रियासती मंशियात फरोख्त करने वाली टोली को बेनकाब किया है। हयातनगर पुलिस ने 2 अफराद को हिरासत में लेकर उनके कब्जे से 50 किलो मरीजुना जब्त किया है। पुलिस का कहना है कि ये मंशियात फरोख्त करने वाली टोली विशाखापट्टनम के एजेंसी एरिया पडेरू से मरीजुना खरीद कर उसे शहर हैदराबाद लाकर भारी दामों में फरोख्त कर रही थी। हयातनगर इलाके में गांजे की स्मगलिंग के दौरान पुलिस ने उन्हें पकड़ लिया, ताहम उनका एक साथी फरार होने में कामयाब रहा। उनके कब्जे से एक मारुति ब्रेजा कार और 2 मोबाइल फोन भी जब्त किए गए हैं। వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క 1 లీటర్ ఆశీష్ ఆయిల్ పట్టుకోవడం జరిగింది. ఇది మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు మరియు వనస్థలిపురం పోలీసుల కోఆర్డినేషన్తో సరైన ఇన్ఫర్మేషన్పై వీళ్ళు మనకు ఈరోజు వనస్థలిపురం సుష్మా థియేటర్ దగ్గర ఈ యొక్క శ్రీకృష్ణ ట్రావెల్స్ అనే బస్సులో ఇద్దరు అనుమానితులను చెక్ చేయగా ఈ యొక్క లీటర్ ఆశీష్ ఆయిల్ లభించడం జరిగింది. వీరిని విచారించగా కుర్ర నాగరాజు ఎలియాస్ రాజు, ఇతని వయసు 25 ఇయర్స్, ఇతను దంబ్రిగూడ మండల్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ స్టేట్గా తెలిపినాడు. అలాగే ఇంకొకతను మందపల్లి మోహన్ 26 సంవత్సరాలు, ఇతను ఎదుర్లంక విలేజ్ యానం మండల్ ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్గా తెలిపినాడు. మనం వారిని విచారించగా వారు ఈ యొక్క ఆశీష్ ఆయిల్ ఫస్ట్ దీనిలో A1 ఇక్కడ వచ్చి హైదరాబాద్లో వాళ్ళ మామ దగ్గర వాటర్ ప్లాంట్లో తక్కువ దొరుకుతుంది, హైదరాబాద్లో దీని డిమాండ్ బాగుందని చెప్పి గమనించి అతని ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాడు. ఈ యొక్క అనంతగిరి మండల్ విశాఖపట్నంలో ఆశీష్ ఆయిల్ దొరుకుతుందని చెప్పి గమనించి 40,000 రూపాయలు పెట్టి 1 లీటర్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మడానికి అని చెప్పి, ఇది కూకట్పల్లిలో వాళ్ళకు కస్టమర్స్ ఉన్నారు, అక్కడ అమ్ముదామని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. సో ఇట్టి ఆయిల్ను తీసుకొస్తుండగా మనకు నమ్మదగిన సమాచారం మీద ఎస్ఓటి మల్కాజ్గిరి మరియు వనస్థలిపురం పోలీసులు ఈరోజు సుష్మా థియేటర్ దగ్గర పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుండి ఆశీష్ ఆయిల్ 1 లీటర్, మొబైల్ ఫోన్ 2, నెట్ క్యాష్ 500 రూపీస్ జప్తు చేసి ఈరోజు కోర్టులో వీరిని హాజరుపరచడం జరుగుతుంది.